ఈ రోజు వెరైటీస్ అన్ని చింత చిగురుతోనే చేస్తున్నాము. అవి ఏమేం చేస్తారో చూస్తా ఉండండి. ఏం చేసుకుందాం? చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి అక్క, చింత చిగురు చికెన్. వావ్, అన్ని చాలా వెరైటీలు అత్తమ్మ. చేస్తున్నాం ఈ రోజు. చింత చిగురుతో ఉన్న వెరైటీలన్నీ మాకు ఈ రోజు నువ్వు చేసి పెట్టాలి అత్తమ్మ, సరేనా? సరే సరే పండి. ఫ్రెష్గా వస్తుంది అందులో మన చెట్లకి. సరే అత్తమ్మ. సరే అత్తమ్మ. ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడు. చిగురు చికెన్ అవన్నీ తిన్నాం కానీ కొంచెం పెద్దది అవుతుంది చింత చిగురు, కొంచెం పెద్దదైతే ఆకంట చింత ఆకంటారు. చింతాకంటారంటే ఎవరికి తెలియదు అదే. చింత చిగురు చింతాకు మాట్లాడుకున్నాం కదా అని. అవి వద్దులే, కొన్ని తీసే కాదు. అమ్మ, కోసిచ్చే బాధ్యత మాది, ఈ వెరైటీలన్నీ చేసి పెట్టే బాధ్యత మాత్రం నీది. మాకు ఈ వెరైటీలన్నీ తినాలి ఈరోజు. అత్తమ్మ, చింతపోత బాగా వచ్చేస్తుంది కదా, ఒక పక్క చింత చిగురు ఒక పక్క చింతపోత. ఈ పోతతో కూడా ఏమన్నా వెరైటీలు ఉంటాయి, చేస్తావా నువ్వు? ఎందుకు చేయను? చింతపోతతో కూడా చికెన్ లో వేసుకొని చికెన్ చింతపోత, మటన్ చింతపోత చేసుకుంటే నాన్ వెజ్ లో వేస్తే ఈ పోత కూడా బాగుంటది అనమాట. ఏం చేస్తున్నావు మమత? అత్తమ్మ పప్పుకి చికెన్ కి పచ్చడికి అంతా రెడీ చేసుకుంటా, లోపు అన్నం వండేస్తా నేను. సూపర్ మమత నువ్వా. చింత చిగురు పచ్చడికి కావలసినవి: లేత చింత చిగురు, ఒక 20 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి చిటికెడు వేసుకుంటే చాలు. చిన్న ఎర్రగడ్డ, తగినంత ఉప్పు అన్నీ తీసుకెళ్ళిపోయి ఏం చేసుకొని పచ్చడి చేసేసుకుందాం ఫస్ట్. ఎండుమిరపకాయలు అయిపోయాయి, తీసేసుకుందాం ఇంకా గిన్నెలోకి. దీంట్లోనే చింతచిగురు పెట్టేసుకుందాం. చింతచిగురు అయ్యక్క, గుంజి పెట్టుకున్న చింత చిగురు, లేత చింత చిగురు వేసేసి దీంట్లో వేగిపోద్ది. గుంజుకొని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, నూనె కదా. వాడే లోపల కొంచెం అయిపోతుంది అన్నమాట. పోయి నూరుకోవడమే తీసుకెళ్ళి. చింత చిగురు పప్పుకి కావలసిన పదార్థాలు: 2 కప్పులు పెసరపప్పు, కప్పు చింత చిగురు, 4 టమాటాలు, 1 ఎర్రగడ్డ, 20 పచ్చిమిరపకాయలు, పసుపు, తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, 1 ఎర్రగడ్డ, 4 తెల్లగడ్డలు. మా ఫ్రెండ్స్, మా ఛానల్లో చింతకాయ పప్పు కూడా ఉంది, వెళ్ళి చూడండి. కింద లింక్ ఉంటుంది, చూడండి. కింద లింక్ లో ఉంటుంది, చూడండి. ఎలా ఉందో చూసి చెప్పండి మాకు. దోరగా వేయించుకోవాలి, వేయించుకుంటే రుచి. ఈ విధంగా పప్పు వేపాలి. ఇప్పుడు దింపేసుకుందాం. పప్పు కడిగి పెట్టేసుకున్నాం. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, పసుపు పొడి కొంచెం వేసుకోవాలి. పసుపు. ఈ పప్పు కొంచెం ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది, టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు చింత చిగురు వేసుకుంటే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు. చిగురు వేసాను. ఈ చింత చిగురు ఒక 5 నిమిషాలు ఉడికితే పప్పు ఉడికింది. టమాటాలు చింత చిగురు వేసేసాను. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. పప్పు ఉడుకుతున్నప్పుడే
తగినంత ఉప్పు వేసుకుందాం. అత్తమ్మా ఈ చింత చిగురు పప్పులో మామిడికాయ వేయరా? మామిడికాయ వేయరు, ఏమే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఓహో, చింత చిగురే పుల్లగా ఉంటది కాబట్టి. అప్పుడు మామిడికాయ వేసామనుకో దాని టేస్ట్ మారిపోద్ది, మామిడికాయ పప్పు అయిపోద్ది. అంటే చింత చిగురుతో పాటు వేయబడలే, చింత చిగురుతో పాటు వేయబడలే అనమాట. చింత చిగురు పప్పు అన్నప్పుడు చింత చిగురు పప్పే ఉండాలి, చింతపండు కూడా ఒక దెబ్బ కుడిపోయాయి అసలు చూడు. పప్పు రుబ్బేసుకున్నాము. ఇప్పుడు బాండిలు పెట్టుకొని తాలింపు చేసేసుకున్నాం. నూనె ఆగిపోయింది. ఇప్పుడు తాలింపుకి ఆవాలు జీలకర్ర నూనెలో వేసేసుకున్నాం. ఆవాలు జీలకర్ర, తెల్లబాయలు 4 రెమ్మలు, మిరపకాయలు ఒక 4, ఎర్రగడ్డలు వేగిపోయింది. ఇప్పుడు ఆ కరివేపాకు కొత్తిమీర, కరివేపాకు కొత్తిమీర అయిపోయింది, దించేసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అయిపోయింది, దింపేసుకుందాం. చింత చిగురు చికెన్ చేసుకుందాము. దానికి బాండలు పెట్టి నూనె పోసుకున్నాం. చాలు. బిర్యానీ ఆకు, పట్ట, మొగ్గ, లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వు, ఎర్రగడ్డలు వేసుకున్నాం. బాగా ఎర్రగా వచ్చిందాకా వేయించుకోవాలి. చికెన్ కదా, అన్నీ ఒకేసారి చేస్తున్నాం అనుకుంటున్నారా? బాగా పొగగా ఉంది. చింత చిగురు పచ్చడి, చింత చిగురు పప్పు, చింత చిగురు చికెను. మేము కట్టెలు కూడా చింత కట్టెలతోనే వంట చేస్తున్నాం. కట్టెలు కూడా చింత కట్టెలే, వంట చింత చెట్ల కిందే. అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఎర్రగడ్డలు లేకపోయినాయి, పేస్ట్ వేసి ఇది బాగా వేయించుకొని పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. మసాలా వేగిపోయింది, పచ్చి వాసన అంతా బాగా పోయింది. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు, చికెన్ మసాలా, గరం మసాలా 2 వేసేయము. అంతా చింత చెట్టు కత్తులు బాగా తెగొస్తున్నాయి, తొందరగా అయిపోతుంది. గరం మసాలా, పసుపు, కారము మళ్ళీ వేసుకున్నాం. చికెన్ వేసిన తర్వాత కారం వేసుకున్నాం. కానీ ఇది ఉడికిపోయింది బాగా. చింత చిగురు వేసి, చింత చిగురు లేత చింత చిగురు బాగా ఫ్రెష్గా ఉంది. చింత కట్టెలు బరే పవర్ఫుల్గా ఉన్నాయి. సెగ కాగలేకుండా సెగ మార్చి ఒక 4-5 గంటలు పెట్టాల్సింది. మార్చుకోండి. 2 కేజీల చికెన్ అది. 2 కేజీల చికెన్కి ఒక పెద్ద కప్పు చింత చిగురు. ఇప్పుడు కారం అయ్యి ఈ 2 స్పూన్లు వేయి. 2 స్పూన్లు వేసి మీరు తినేది మీరే కదా. మేము కారాలు తిన్నాం. సరే చూసుకొని వేసుకుందరులే. 4 రోజుల కల్లా తినేయండి. 3 కూరలు ఉన్నాయి, 4 రోజులకు తినేయండి. చూసుకొని కారం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, పులుపుని బట్టి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము, అయిపోతుంది. దించి పెట్టేసుకున్నాము. ఏమో ఇప్పుడే ఒక రవ్వ వేస్తే అంతే. చింత చిగురు అప్పుడే కోసాము, కరివేపాకు అప్పుడే,
అన్నీ అప్పటికప్పుడుకే కోసి ఫ్రెష్గా వేసుకొని వాడుకుంటాం. చింత చిగురు పప్పు, ఉల్లటి చింత చిగురు పచ్చటి, ఆహా చింత చిగురు చికెన్ చూస్తుంటే తినాలనిపించాల్సిన పట్టు పట్టి పట్టండి పట్టండి పట్టు పట్టండి కోళ్ళు చాలే అంత వేసేదా? చింత చిగురు పచ్చడిలో ఆహా నెయ్యి వేసుకొని తింటుంటే పాటు దీన్ని బాగా పలుస్తున్నాయి. నువ్వు చేసిన వంటే కానీ నా చేత్తో ప్రేమగా కలిపి పెడుతున్నాను అత్తమ్మ, ఎందుకంటే ఇంత మంచి వంటలు చేసి పెట్టావు కాబట్టి. పెట్టత్తమ్మా. పచ్చడితో ఇంకా తినాలనిపిస్తుంది. చాలు పచ్చడితో అయిపోయింది. ఇప్పుడు పప్పుతో, పప్పులో కొంచెం నెయ్యి వేస్తానండి అమ్మ. నీకు మమత? వద్దక్క, నీకు కొంచెం వేయక్కం. చాలు చాలు. కూడా నీకు నీకు 2 చుక్కలు. ఇప్పుడు చింత చిగురు చికెన్. ఆహా భలే ఉన్నమ్మా. భలే ఉంది చింత చిగురు చికెన్ 4 రోజులకు సరిపడ తినేయాలి ఇప్పుడే. మళ్ళీ మళ్ళీ అట్టం చేయదు కాబట్టి. భలే ఉంది. నీకు ఏం బాగుందమ్మా? నీకు ఏం నచ్చింది? చికెనా పప్పా పచ్చడా? ఓకే ఫ్రెండ్స్, చింత చిగురు దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి సీజన్ గా దొరికేవి ఖచ్చితంగా తినాలి మనం. అందులో చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి, చింత చిగురు చికెన్ 3 ఐటమ్స్ చేసుకొని మీరు ట్రై చేసి చెప్పండి. మా వీడియోలు చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాము, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వెరైటీలతో మా పల్లెటూరులో దొరికే అన్ని వండి మీకు చూపిస్తా ఉంటాం. మీరు చేసుకొని మాకు చెప్పండి. మీకేం కావాలో కూడా పెట్టండి, చేసి పెడతాం. కామెంట్లో పెట్టండి, మర్చిపోవద్దు. ప్రస్తుతానికి చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి, చింత చిగురు చికెన్ ఏదో ఒకటి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా చెప్పండి మాకు, మర్చిపోవద్దు. అబ్బబ్బబ్బా.